తర్వాత జరిగిందంతా సౌండ్ వస్తే ఆగిపోతావు. పోనీ శ్మశానంకి వెళ్దామా? అక్కడైతే ఎవరు ఉండరు. నువ్వు అడిగిన దానికల్లా చెప్పుకోకపోతే చివరికి పోయేది ఆడికే. నేను చెప్పా. వికాసం చెప్పేసినవులే, మొత్తం చెప్పేసినవులే. ఎవర్రా చెప్పేసింది? ఎమ్మెల్యే కాడికి పొమ్మని చెప్పింది నువ్వు కాదు. నన్ను చెప్పేసినావు అంటావు. ఇప్పుడు రుమాని గడి దగ్గరికి పోతా అంట. రుమాని గడిగా అంటే అక్కడికి వెళ్ళిన నక్సల్ పద్మక్క గవర్నమెంట్ టీచర్ ఏందని చెప్పేసి మాట్లాడుకో. నేనే చెప్పను. ఎమ్మెల్యే అని చెప్పినందుకే ఎడకాడికి వచ్చింది. పద్మక్క దళం అంటే ఇప్పుడు ఊరుకుంటుందా? వెంటనే అక్కడికి వెళ్ళిపోద్ది. వినేసిందే? చెప్పేసినావుగా. హే, పద్మ టీచర్ ఎక్కడ? ఆ రూమ్లో ఉన్నారు మేడం. అక్కడ. థ్యాంక్ యూ. ఆకు చప్పుడు బట్టి ఆపదేంటో ఊహించగలను. ఎవరు నువ్వు? భగవద్గీత చదవడానికి భాష వస్తే చాలు, కానీ అర్థం చేసుకోవడానికి పరిణితి కావాలి. అర్థం చేసుకునే మెదడును బట్టి ఆ కథ విలువ మారిపోతుంది. మా సిద్ధాంతాల్ని అర్థం చేసుకునే విలేకరివి కాబట్టి నా వంతు కథ నేను చెప్తా. కాలే నిప్పు కూడా కార్చి చావాలంటే గాలి సాయం కావాలి. సిద్ధాంతం బ్రతకాలన్నా, ఉద్యమానికి తిరిగి ఊపిరిపోయాలన్నా మనకు ఆయుధాలు కావాలి. ఇప్పటికే 3 సార్లు మనకొచ్చే ఆయుధాల్ని మధ్యలో ఆపి ఎవడో దోచుకుపోయాడు. ఉన్న నిధులు కూడా అయిపోయాయి. ఎట్టి పరిస్థితుల్లో వాడిని పట్టుకోవాలి. పద్మ, నువ్వు గజియాబాద్ వెళ్ళి అల్తాఫ్ని కలవాలి. కనిపించకుండా ఎన్నో పవిత్ర యుద్ధాలు ఆపాడు. ఇప్పటికీ 12 కన్సైన్మెంట్లు, అంటే దాదాపు 10,000 ఆయుధాలు దోచేశాడు. ఆ కాఫీర్ని ఎలానైనా పట్టుకోవాలి. మాకిస్తానన్న కన్సైన్మెంట్ కోసం నేను వచ్చాను. మీ యుద్ధం వేరే, మా యుద్ధం వేరే. ఇద్దరి శత్రువు ఒక్కడే. ఈసారి వచ్చే కన్సైన్మెంట్లో పెట్టిన ట్రాకర్ ఫాలో అయ్యి వాడెక్కడున్నానో పట్టుకోవాలి. అలా ఆ ట్రాకర్కి సంబంధించిన జీపీఎస్ని ఆయుధాల ట్రక్లో పెట్టి ఈగిల్ని ట్రాప్ చేయాలనుకున్నారు. ఎప్పట్లాగే ఈగిల్ మనిషి డీలర్స్ని చంపి ఆ ఆయుధాల్ని తీసుకున్నాడు. ఆ జీపీఎస్ ట్రాకర్ని ఫాలో అవుతూ వెళ్తే ఆ కొండ మీద ఉన్న ఇంటికి తీసుకెళ్ళింది. తర్వాత ఎలాగైనా ఆ ఇంట్లో చేరడానికి నేను మార్గం వెతుక్కున్నాను. ఇది దళారీ ఇచ్చే ధర కన్నా చాలా ఎక్కువయ్యా. ఆ సాగు, మీరు, అరుదు 2 బతకాలి. ఆఖరి పంట కదా, చండీ జాతర చేయించండి. అలాగే అయ్యా. అయ్యా, పద్మాని చెప్తుంటానే, ఈ బిడ్డేనయ్యా అడవిలో ఉంటుంది. తమరే ఏదో పని చూపించాలయ్యా. ఆ చేతికున్న ఘాట్లు, కాళ్లకున్న బూట్లు చూస్తుంటే ఇంటి పనులు చేసేలా లేవే. జాతర వస్తుంది కదా, మందికి పని పడుతుంది. పెట్టు. అలా ఇంట్లో చేరిన నాకు ఆ ట్రాకర్ ఎప్పుడు కాటన్ ఫ్యాక్టరీనే చూపించేది. కానీ నాకు అందులో ఎప్పుడు గన్స్ కనిపించలేదు. అందరూ సమానమని రాసినోడు 10 మందిని మారిస్తే, అందరినీ సమానంగా చూసినోడు 1000 మందిని మారుస్తాడు. అలాంటి మనిషిని చూశాను అక్కడ. ఆ మనిషిని అనుమానించాలో లేదో అర్థం కాలేదు. ఆగండి. మీరేమో ఆయుధాలు అంటున్నారు, ఒకరేమో బాక్సైట్ అంటున్నారు, ఇంకొకరేమో ఈగల్ అంటున్నారు. ఒక మనిషి చుట్టూ ఎన్ని కథలేంటి? ఒక వ్యక్తికి ఇన్ని అవతారాలేంటి? చెప్పాను కదా, గీత అర్థం అవ్వాలంటే మెచ్యూరిటీ ఉండాలని. అది నీకు లేనప్పుడు నీకు ఈ కథ చెప్పిన అర్థం కాదు. అది నీకు వచ్చినప్పుడు నేను చెప్పిన ప్రతి దానిలో నీకు అర్థం కనిపిస్తుంది. హాలీలు కాదు సిస్టర్. కొండ మీద రచ్చ జరిగిన రాత్రి ఎంకన్నా అండు పెంచలాయిస్తే స్ట్రైట్గా ఎంకన్నా అడిగింగ్, కాదంటే పెంచలని ఆస్కింగ్. నీ తాత అడుగుపోయిండాడు మచ్చా. కొట్టుకుపోయిండాడు మచ్చా.
చిన్న సీక్రెట్ కొండ మీద సామి ఎప్పుడు చూసుండా ఆ సామ్ మన ఫ్రెండే మచ్చా మనతో పబ్జి ఆడేవాడు ఒకసారి కూడా గెలిచిందేలే బీటింగ్ హిమ్ ద పబ్జి ఇంపాసిబుల్ మచ్చా ఒక ఆదివారం తప్పికేసి ఓ టెంకాయ చెట్టు దగ్గర ఆగుండా పెద్ద సౌండ్ పక్కన చూస్తే టెంకాయ ఆ తర్వాత ఆదివారం నేను ఇంటికి వెళ్తా ఉంటా మచ్చా దిష్టి బొమ్మ తల ఎగురిపోయి ఉండదు మచ్చా ప్రతి ఆదివారం బొమ్మ చూడడం అది పగలడం బొమ్మ చూడడం అది పగలడం అప్పటి నుండి అదే నాకు పబ్జి ఏంద్రా మచ్చా నువ్వు చెప్తుండది నిజం మచ్చా ఇంకో సాము ఉండా ఇప్పటిదాకా నువ్వు కలిసిన మనుషులు చెప్పినవన్నీ సంఘటనలు కథ అంటే పైకి కనిపించే సంఘటనలు కాదు లోతున ఉండే కారణాలు కనుక్కునే వస్తా నువ్వు కారణాలు చెప్పలేవు కానీ ఆ కాళ్ళకి ఏం జరిగిందో చెప్పు మే నేను చూస్తా ఉంటేనే ఆ స్వామి చేసిన రచ్చ గుర్తొస్తా ఉన్నది నాకు ధైర్యంగా ఉంటుంది కానీ నువ్వు ఆ నార్త్ ఈస్ట్లో కూర్చో ఏ లూనా నువ్వు బరువు ఎక్కువ ఉండవు నువ్వు ఆ సౌత్ ఈస్ట్లో కూర్చోపా అసలు ఏం మాట్లాడుతున్నారు వాస్తు అసలే వేలు ఖర్చు పెట్టి తెలుసుకొని ఉండాం నువ్వు నన్నేం అడిగే పనిలే నాకు తెలిసిండేది నేను చూసిండేది చెప్తా ఆ పొద్దు నేను తెలుసుకుని ఉండేది వాస్తు చూసిండేది ఇంగ్లీష్ సినిమా జాతరలో అని వేసే పని పెట్టుకుని ఈ వేలూరు ముఠా కాడికి యా పనికి వచ్చినా మామా జాతరలో ఏటేసేది ఈ ముఠానే ఎత్తుక్కుంటూ వచ్చేంత తోపులా 4 జిల్లాలు ఈ ముఠాను పట్టుకున్న పోలీసుడే లేడు కదిరా కడిగే పనిలే రక్తం మనకు కలిసొచ్చిన రంగు అయ్యో ఏందయ్యో వైలెన్స్ పక్కనే పోలీస్ స్టేషన్ ఉండాది సంపుండాది సిఐనే అబ్బా శబాస్ శబాస్ యాస్ దిసో ఎట్నే ఉండాలి మట్రం ఎట్నే ఉండాలి ఈ రాత్రి జాతరే ఆ రైతు కాకర జాతర స్వామి వాట్ ఈస్ ద స్టేటస్ మిస్టర్ అచ్యుతన్ ఏజెంట్ లొకేషన్ పంపించాడా వెయిటింగ్ మ్యామ్ ఏజెంట్ ఆ ట్రక్ ని ఫాలో అవుతూ వెళ్తున్నారు మ్యామ్ ఏయ్ ఆడిని లేపు ఎంకన్నా ఎమ్మెల్యే గారు రే అంకన్నా పూజ ఉండదే మంచి టీ పెట్టు ఆట మొదలవుతుండది పిఏ మ్యామ్ మేము ఫాలో అవుతూ వచ్చిన ట్రక్ ఓ ఫామ్ హౌస్లోకి వెళ్ళింది th interception accomplished. ట్రక్ వెనకే నక్కలు వచ్చినట్టున్నాయి. ఎన్నున్నాయి?
ఏటకి 25, ఎర్రకొకటి. కూడా రాదంటివే మొత్తం మందనేసుకొచ్చుండా 8 దిక్కులు దిక్కుకి ముగ్గురుండారు సహదేవా. దిక్కులు చెప్తున్నాడు, వాస్తేంటో చూపిద్దాం. పరదాతి West, 9 o'clock. Pull. Southwest, 7 o'clock. Inhale, half hold. Shoot. Northeast, 2 o'clock. Straight, clean. Pull. 6 o'clock south, crosshair on target. Pull. పటా సౌండ్ ఏంది కాసా? డేయ్ పెంచలా, పంచన్నావు రైతన్నావు, ఏందిరా ఇంగ్లీష్ సినిమా? యో ఏందే ఇది? 3 దారం చెండి అనుకుంటువే చుట్టి పంపిస్తువి. అయినా ఈ తొండయా కత్తికి గనికి యాడ మ్యాచింగు? చూస్తారండి, ఆయుధాలు వచ్చుండాయి, ఎత్తుకొని కాల్చి పారేయండి. ఎత్తుకోండి, అయిపోయినావు. అది టపాకుల సౌండ్ కాదు, తుపాకుల సౌండే. మనం కత్తులే కదా ఇచ్చి పంపి ఉండదు కాసా. ఏమోలే, ప్రీతమ నాయకుని కోసం ఏం ప్లాన్ చేసి ఉండారేమో. బండికి బండిలో ఉన్న ఒక్క ఆయుధాన్ని కూడా నష్టం జరగకూడదు. అన్నీ గోడానికి పోవాలి. ఈడ లెక్క నేను చక్కబెట్టొస్తా.
సంభవించేదో నాకు అప్పుడు అర్థమైంది. అక్కడ ఒక బేస్మెంట్ ఉందని నాకు అంతవరకు తెలీదు. పద్మా, రెడీ ఫర్ ద షో? నన్ను ఇలా కట్టేస్తే ఇక్కడితో ఆగిపోతుందని కూడా మీ మూర్ఖత్వం. మీరు మా దళం మొత్తాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ జరగబోయే దాంట్లో నువ్వు చెప్పే చాలా చిన్నది పద్మ. గేటు లోపలికొచ్చిన ప్రతిదీ నాదే. అది ఆయుధమైనా ఆయువైనా. ఇడిసేస్తే బానిస అవుతా, కరుణిస్తే పారిపోతా స్వామి. కాళ్ళున్నాయనే ధైర్యంతోనే కదా లోపలికొచ్చావు. పది సామాన్లు, 25 శవాలు, ఒక ఈగో. అవి తీసుకొచ్చిన వ్యాను 2 నిమిషాల్లో నా గేటు బయట ఉండాలి. ఈ సెటప్ చూస్తుంటే మాకు 2 స్నైపర్లు కావాలనిపిస్తుంది మ్యామ్. 2 స్నైపర్స్ సరిపోరు. వీఆర్ టాకింగ్ అబౌట్ ఈగల్. I have already sent the whole force landing at the Renigunda Air Base. Thank you, ma'am. Now you listen to me. Entire National Combat Force ni venakundi. Burn him down. సార్ రక్తం సార్. చూడుపో చూడుపో. అందరూ బొట్లు పెట్టుకుని వచ్చుండారు ఇవిరా. బొట్లు కావాలి, ఊచకోత చంపి పుడిసినాడు. ఈడుంటే నిన్ను నన్ను చంపుతాడు. పదా పదా కుదరండి రండి రే కాలికి పోరా తీరా ఉంటే చంపేస్తాడు. బండిది నీ అమ్మ బండిదిరా. ఏమిరా రాజైన అడవిలోకి వచ్చిన తర్వాత ఆహారమే. రాబోయే 24 గంటల్లోనూ ఇక్కడే ఉంటున్నావు. నీ కళ్ళు చూడని వెలుతురు, నీ చెవులు వినని శబ్దం, నీ గుండె కొట్టుకోని వేగం చూస్తావు. కాదని కదిలితే కాణిపాకం సామి కూడా కాపాడలేని సావును చూపిస్తాను. డేంజర్ బోర్డు బయట ఉందంటే అర్థం లోపల డేంజర్ ఉందని.
తెలిసి కూడా దాన్ని దాటాలనుకుంటే నువ్వు చూడబోయేది వ్యక్తిని కాదు, విస్ఫోటనాన్ని.